వరవర్రావు గారు వయసు 84 సంవత్సరాలు. 2018లో భీమ్ కోరేగావ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మహారాష్ట్ర జైల్లో వేశారు. చాలా రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. కరోనా అప్పుడు ఆరోగ్యం బాగోలేక వైద్యం చేయించుకోవాలి అని చెప్పి పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. చాలా కాలం పాటు విచారణకు వచ్చిన తర్వాత ఆయనకు మెడికల్ బెయిల్ ఇచ్చి మహారాష్ట్ర ముంబై దాటి వెళ్ళకూడదు, ఇక్కడే వైద్యం చేయించుకోండి అని చెప్పారు. సరే, ఆయన మహారాష్ట్రలోనే రెంటుకుండి బాడుకుండి వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ఆయన ఖర్చులు భరించలేకుండా ఉన్నారు. అక్కడ రెంట్ ఖర్చులు భరించలేకుండా ఉన్నారు, వైద్యం ఖర్చులు కూడా భరించలేకుండా ఉన్నారు. అందుకని చెప్పి సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు. నాకు ఇక్కడ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఇంటి రెంట్ కూడా చాలా అవుతుంది, నాకు చాలా కష్టంగా ఉంది, కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటాను. నాకు సంబంధించినటువంటి కొందరు కుటుంబ సభ్యులు డాక్టర్లుగా ఉన్నారు, అక్కడ ఖర్చు తక్కువ అవుతుంది, కాబట్టి హైదరాబాద్లో ఉండి వైద్యం చేయించుకునే విధంగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు, వరవర్రావు గారు. ఆ పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేశారు. కుదరదు, మీరు హైదరాబాద్లో వైద్యం చేయించుకోవడానికి మేము ఒప్పుకోం, మీరు ఎన్ని కష్టాలైనా పడండి కానీ ముంబైలోనే ఉండి వైద్యం చేయించుకోవాలి అనే విధంగా సుప్రీంకోర్టు ఆయన వేసిన పిటిషన్ కొట్టేసింది. అంటే ముంబైలోనే ఉండాలి, అక్కడే వైద్యం చేయించుకోవాలి. వయసు 84 సంవత్సరాలు, మెడికల్ ఖర్చులు భరించలేకున్నారు, రెంట్ ఖర్చులు భరించలేకున్నారు, హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటా అన్నప్పుడు అంగీకరించలేదు. సుప్రీంకోర్టే పిటిషన్ కొట్టేస్తే ఇంకా ఆయన ఎవరి దగ్గరికి ఏం పోగలుగుతారు? సుప్రీంకోర్టే ఆయన పిటిషన్ కొట్టేశారు. సరే, 84 సంవత్సరాల వయసు అన్నది కూడా పెద్ద క్రైటీరియాగా పట్టించుకునేటట్లు లేవులేండి న్యాయస్థానాలు. ఇప్పుడు ఇదే కాదు, ఇంతకుముందు చూసాం స్టాన్ స్వామి హక్కుల కార్యకర్త జైల్లో నేను తినలేకున్నాను, 83 సంవత్సరాల వయసు, ఏదైనా ద్రవ పదార్థాలు తాగడానికి గ్లాస్ పట్టుకోలేకుండా ఉన్నాను, గ్లాస్ పట్టుకుంటే కదా వణికిపోతుంది, తాగలేకున్నా, గ్లాస్ ఒక దగ్గర పెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతాను, ఆ స్ట్రా ఆలోచించమని చెప్పినా కూడా ఆ పిటిషన్ను విచారించి తీర్పు వచ్చేలోగా ఆయన చనిపోయారు ఏకంగా. జనరల్గా చెబుతూ ఉన్నాం, అంటే మన న్యాయస్థానాలు ఏది చేసినా కూడా చాలా చాలా రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిధిలో చేస్తాయి. కాబట్టి ఇలాగే నిక్కచ్చిగా ఉంటాయి మన న్యాయస్థానాలు. ఎక్కడ మున్సిపల్ కోర్టుల దగ్గర నుంచి అత్యున్నత న్యాయస్థానాల వరకు కూడా ప్రతి ఒక్కరి విషయంలో అయినా కూడా చాలా చాలా నిక్కచ్చిగా అప్ టు ద కాన్స్టిట్యూషన్, అంతే. వాళ్ళు రాజ్యాంగం చట్టం తప్ప వాళ్ళు ఇంకా ఎవరిని ఏమీ కూడా చూడరు. చాలా చాలా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారు. కాబట్టి 83 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తులకి స్ట్రాలు ఇవ్వాలి అన్నా, 84 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తులకు ఏమైనా కనుక వైద్య పరీక్షలకు కాసింత ఏమైనా అవకాశం ఇవ్వండి అని చెప్పి అట్లా అన్నా కూడా రూల్సే కాబట్టి వాళ్ళు అటువంటివన్నీ పెద్ద పరిగణలోకి తీసుకోరు కూడా.